హలో ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ గుడ్ అండ్ ఫైన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఇన్ఫర్మేట్. మీకు తెలుసా, మనకు డైలీ కనిపించే హిజ్రాలు అదే మన రోడ్లపై చూస్తుంటాం, చప్పట్లు కొడుతూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. బట్ అసలు వారు ఎవరు, ఎన్ని టైప్స్ ఉంటారు, వారి హిస్టరీ ఎంత ఓల్డో తెలుసా? అయితే ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ హిజ్రాస్ మనం అనుకున్నట్టు కేవలం ట్రాన్స్జెండర్స్ మాత్రమే కాదు, వీరిది ఒక పెద్ద సంస్కృతి, శతాబ్దాల చరిత్ర ఉంది. అండ్ అది మాత్రమే కాకుండా గురు శిష్య పరంపర కలిగిన ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కూడా. అండ్ వీరు 4 టైప్స్ ఉంటారు. 1 జన్మతా హిజ్రాలు, 2 నిర్వాణి హిజ్రాలు, 3 జోగప్ప లేదా జోగత్తి, 4 అరావాని లేదా అరవాని. మొదటగా జన్మతా హిజ్రాలు పుట్టుకతోనే పురుషుడు కాదు, అలానే స్త్రీ కూడా కాదు. వీళ్ళు ఈ 2 లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళు చాలా మంది వారి కుటుంబాల చిన్నప్పుడే హిజ్రా సమాజానికి అప్పగించేస్తారు. 2 నిర్వాణి హిజ్రాలు పురుషుడిగా పుట్టినా కూడా స్త్రీ స్వభావం ఎక్కువగా ఉండి తరువాత కాలంలో శస్త్రచికిత్స చేయించుకొని సంప్రదాయ పద్ధతిలో నిర్వాణం తీసుకుంటారు. ఈ నిర్వహణను చేసిన తర్వాత మాత్రమే వారికి పూర్తి హిజ్రా సభ్యత్వం ఇవ్వబడుతుంది. 3 జోగప్ప లేదా జోగత్తి. వీరు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటకలో కూడా కనిపిస్తుంటారు. అండ్ వీరు ఎల్లమ్మ అమ్మవారికి వారి జీవితాన్ని అంకితం చేస్తారు. డివోషనల్ సాంగ్స్ పాడుతూ విలేజెస్లో బ్లెస్సింగ్స్ ఇస్తూ జీవిస్తుంటారు. 4 అరవాని లేదా అరవని. తమిళనాడులోని కోగాం పండుగల్లో పాల్గొనే ప్రత్యేక గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు అనంటే, అర్జునుడి కుమారుడు అరావాన్ పురాణం ఆధారంగా వీరు దేవునికి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వీరు విధవగా మారే ఒక ఆచారాన్ని పాటిస్తారు. ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ట్రాన్స్జెండర్ పండుగగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. అంతేకాకుండా వీరికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ కూడా ఉంది. మన పురాణాల్లో అంటే మహాభారతంలోని శిఖండి క్యారెక్టర్, అరావన్ పురాణం, తృతీయ ప్రకృతి భావన, వీటన్నిటిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నట్లు చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అండ్ ప్రాచీన రాజుల కాలంలో కూడా, అంటే మౌర్యుల కాలంలోనూ గుప్తుల కాలంలోనూ ఈ హిజ్రాలు రాజభవనాల్లో పనిచేసేవారు. అండ్ నాట్యం, సంగీతం, మహారాణుల భద్రత ఇవన్నీ కూడా వారికి ప్రధానమైన రెస్పాన్సిబిలిటీగా ఉండేవి. అండ్ మొఘల సామ్రాజ్యం వారికి ఒక సువర్ణ యుగాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు హిజ్రాలను ఖ్వాజా సరా అని పిలిచేవారు. అండ్ రాజభవనాల్లో చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. అండ్ వారి సంపదని సంరక్షించడంలోనూ ఆ రాజ్యానికి ఉండే దేవతామూర్తులను, అమ్మవారి పూజలు, కార్యక్రమాల్లో ముఖ్య సేవకులుగా కూడా వీరు ఉండేవారు. కానీ బ్రిటిష్ కాలంలో వీరి సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉండేది. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ రీసెంట్ టైమ్స్లో వారికి కాస్త రిలీఫ్ దొరికింది. ఎందుకంటే 2014లో భారత సుప్రీంకోర్టు హిజ్రాలను అఫీషియల్గా 3వ లింగం అంటే 3rd జెండర్గా గుర్తించింది. 2019లో ట్రాన్స్జెండర్ రైట్స్ యాక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, న్యాయ పరిరక్షణ ఇవన్నీ చట్టబద్ధ హక్కులుగా వారికి మారాయి. అండ్ హిజ్రాలు పుట్టిన శిశువుకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, పండుగలు, వివాహాల్లో శుభాశీస్సులు చెప్పడం, కొన్ని చోట్ల భక్తి కళల్లో పార్టిసిపేట్ చేయడం, ఇవి శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు. ఈ రోజుల్లో చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ చేసి NGOsలో కూడా వర్క్ చేస్తున్నారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ పై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. హిజ్రాలు మన సమాజంలో శతాబ్దాలుగా ఉన్న ఒక భాగం. వారి జీవితం, వారి కళలు, వారి సంస్కృతి మనం గౌరవించాలి. ఎందుకంటే గౌరవం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.